హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు దియర్ స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కొత్తిమీర రైస్ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇది ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఇప్పుడు వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఈ కొత్తిమీర రైస్ కోసం ఒక గ్లాసు బియ్యాన్ని ఇలా పొడి పొడిగా ఉడికించుకోవాలి. ఈ కొత్తిమీర రైస్ కోసం మీరు కావాలంటే బాస్మతి రైస్ని కూడా వాడుకోవచ్చు. నేనైతే నార్మల్గా ఇంట్లో వాడుకునే సోనా మసూరి రైస్తోనే ఈ కొత్తిమీర రైస్ చేస్తున్నాను. మనం ముందే ఇలా రైస్ని ఉడికించి చల్లార్చి పెట్టుకుంటే మనం కొత్తిమీర రైస్ చేసినప్పుడు అన్నం అనేది ముద్దవ్వకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇలాగా మీరు నైట్ ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినా కూడా మార్నింగ్ టైంలో ఇలా చేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కట్ట కొత్తిమీరని తీసుకొని కొత్తిమీరని శుభ్రంగా ఒక 4-5 సార్లు నీళ్ళలో కడిగి ఆ తర్వాత కాడలతో సహా ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పుదీనా, కారానికి సరిపడినన్ని పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని ఇందులోనే కొంచెం వాటర్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అనేవి మీరు కారానికి తగినట్లుగా తీసుకోండి. నేనైతే ఒక 6 పచ్చిమిరపకాయలను తీసుకున్నాను. మీరు కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ తీసుకోండి, తక్కువ తింటే కొంచెం తగ్గించి తీసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక స్పూను నెయ్యి కూడా వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల కొత్తిమీర రైస్ అనేది ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా వేడయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాలు, ఒక యాలుక్కాయ వేసి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వేసుకోవాలి. పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి తీసుకోండి, చిన్న ఉల్లిపాయలు అయితే 2 తీసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనం వేసిన ఉల్లిపాయలు అలాగే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం కొత్తిమీరని పేస్ట్ చేసుకున్నాం కదా, అందులో కూడా ఈ అల్లము అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని గ్రైండ్ చేసి కూడా తీసుకోవచ్చు. నేను ఇలా విడిగా వేస్తున్నాను కాబట్టి కొత్తిమీర పేస్ట్లో అల్లం కానీ వెల్లుల్లిపాయలు కానీ వేయలేదు. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చి బఠానీ, 1 టేబుల్ స్పూన్ స్వీట్ కార్న్, 2 టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. వీటితో పాటుగా బీన్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేయాలనేమీ లేదు, ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. మీ దగ్గర వెజిటబుల్స్ ఏమీ లేకపోతే కనుక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకుని కూడా చేసుకోవచ్చు. ఇలాగా అన్ని వెజిటబుల్స్ వేయడం వల్ల పిల్లలకి చూడడానికి బాగుంటుంది. అలాగే కలర్ఫుల్గా ఉండటం వల్ల వాళ్ళు తినడానికి కూడా చాలా ఇష్టపడతారు. ఇది చేయడం కూడా ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదు. మార్నింగ్ టైంలో కూడా చక్కగా పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టి పంపించవచ్చు. వెజిటబుల్స్ అంటే కొంతమంది పిల్లలు ఇష్టపడరు కదా, అలాంటి పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టారంటే చక్కగా తినేస్తారు. ఇప్పుడు మనం వేసిన ఈ క్యారెట్, స్వీట్ కార్న్, బఠానీ చక్కగా మగ్గాయి కదా, ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది వేయించుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇది పచ్చివాసన వచ్చిందంటే మనకి టేస్ట్ అంతగా బాగుండదు. అందుకని చక్కగా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోండి. మనకి ఇది వేగినాక మనకి అంచుల వెంట ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసి మరొక నిమిషం పాటు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం వేసిన ఈ కొత్తిమీర పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోయి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగా రైస్ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మనం వేసిన ఈ కొత్తిమీర పేస్ట్లోకి రైస్ అంతా బాగా మిక్స్ అవ్వాలి. అప్పటి వరకు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను గరం మసాలా అలాగే కొంచెం కొత్తిమీరను వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక నిమిషం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 పచ్చిమిరపకాయ చీలికల్ని వేసుకుని మరొకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. మీరు పచ్చిమిరపకాయ చీలికల్ని ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇలా లాస్ట్లో వేయడం వల్ల రైస్లో ఉన్న వేడికి ఇవి మగ్గి
తింటున్నప్పుడు టేస్ట్ బాగుంటాయి. అందుకని నేను లాస్ట్లో వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఉల్లిపాయ వేయించుకునేటప్పుడు వేసుకోండి. ఇందులోకి మనం కారం ఏమీ వేయాల్సిన అవసరం లేదు. పచ్చిమిర్చిలోని ఘాటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు సిమ్‌లో మగ్గనిస్తే మనం వేసిన గరం మసాలా, అలాగే ఈ కొత్తిమీర ఫ్లేవరు అంతా రైస్‌కి పట్టి బావుంటుంది. ఒక 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని, ఆ తర్వాత మీరు కావాలి అనుకుంటే ఒక స్పూన్ నిమ్మరసం వేసుకోండి. లేదు అంటే కనుక ఇలా డైరెక్ట్‌గా తిన్నా కూడా చాలా బావుంటుంది. ఇలా నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని, ఆ తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్ రెడీ అయిపోయినట్లే. ఎక్కువ మసాలాలు లేకుండా, ఎక్కువ ఘాటుగా లేకుండా తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మన ఛానల్లో పుదీనా రైస్ ఎలా తయారు చేసుకోవాలో కూడా అప్లోడ్ చేశాను. ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.